శ్రీకృష్ణుడు చెప్పిన మాట, గతంలో ఏది జరిగినా అది మన మంచికే జరిగింది. ఇప్పుడు ఏది జరుగుతున్నా అది కూడా మన మంచికే జరుగుతోంది. భవిష్యత్తులో ఏది జరగబోతున్నా అది కూడా మంచికే జరుగుతోంది. ఈ మాట జీవితంలోని ఒక గొప్ప రహస్యం లాంటిది. మొదట విన్నప్పుడు దీన్ని నమ్మడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ నిజాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో వారి జీవితంలోంచి చింత, భయం అనేవి మాయమైపోతాయి. మన జీవితంలో ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు, మనం నమ్మిన వాళ్లే మనల్ని మోసం చేసినప్పుడు, మన కలలు కళ్ల ముందే కూలిపోయినప్పుడు, మన నమ్మకాలు ముక్కలైనప్పుడు మనకు మొదటగా వచ్చే ఆలోచన ఒక్కటే, నాకే ఎందుకిలా జరగాలి, నేను ఎవరికీ ఏ హాని చెయ్యలేదే. కానీ శ్రీకృష్ణుడి మాట మనకు ఒక అద్భుతమైన విషయాన్ని నేర్పుతోంది. మన జీవితం అనేది దేవుడు వేస్తున్న ఒక పెద్ద ప్రణాళికలో ఒక చిన్న భాగం మాత్రమే. మన చిన్న కళ్లతో ఆ మొత్తం ప్రణాళికను చూడలేము. కానీ ఆ ప్రణాళిక ఎప్పుడూ మనకు చెడు చెయ్యడానికి ఉండదు. ఒక చిన్న కథ తీసుకుందాం. ఒక కుర్రాడు ఒక ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డాడు. రాత్రింబవళ్లు చదివాడు. కానీ చివరి నిమిషంలో ఆ ఉద్యోగం అతనికి రాలేదు. ఆ క్షణంలో అతని ప్రపంచం కూలిపోయినట్టు అనిపించింది. తన కష్టమంతా వృధా అయిపోయిందని, తన జీవితం నాశనమైపోయిందని కుమిలిపోయాడు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆ ఓటమి అతన్ని వేరే దారిలో నడిపించింది. అతను సొంతంగా ఒక వ్యాపారం మొదలుపెట్టి ఆ ఉద్యోగం ఇచ్చేదానికంటే 100 రెట్లు పెద్ద విజయాన్ని సాధించాడు. ఒకవేళ ఆ రోజు ఆ ఉద్యోగం వచ్చి ఉంటే అతను ఇంత పెద్ద స్థాయికి ఎప్పటికీ చేరుకోలేకపోయేవాడేమో. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు జరిగిన ఓటమి నిజంగా ఓటమా, లేక దేవుడు అతనికి ఒక మంచి దారి చూపించడానికి ఇచ్చిన అవకాశమా? మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, జీవితంలో జరిగే సంఘటనలను కేవలం ఆ క్షణం నుండే చూస్తాం. మన జీవితం ఒక అందమైన తివాచీ లాంటిది. మనం దాని కింద నుండి చూసినప్పుడు మనకు కనిపించేది చిక్కుబడిన దారాలు మాత్రమే. కానీ దాన్ని నేసిన ఆ భగవంతుడికి తెలుసు, ఏ దారం ఎక్కడ కలవాలో అప్పుడే పైన ఒక అందమైన చిత్రం తయారవుతుందని. శ్రీకృష్ణుడి ఈ మాట మనకు చెప్పేది ఏంటంటే, మన జీవితంలో జరిగేవి మంచివి చెడ్డవి అని మనమనుకుంటాం. కానీ అవన్నీ ఆ భగవంతుడి ప్రణాళికలో సరైనవే. ఎవరైనా మనల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు, ఒక గొప్ప అవకాశం చేజారిపోయినప్పుడు, ఒక కల నెరవేరకుండా ఉండిపోయినప్పుడు మన గుండె పగిలిపోతుంది. ఆ వ్యక్తి లేకుండా, ఆ అవకాశం లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేం. కానీ ఆ క్షణంలో శ్రీకృష్ణుడి ఈ మాటను గుర్తు చేసుకుంటే, ఏది జరిగిందో అది మన మంచి కొరకే. అప్పుడు మన మనసు నెమ్మదిగా దాన్ని అంగీకరించడం నేర్చుకుంటుంది. మనసు ఒకసారి అంగీకరించడం నేర్చుకుంటే బాధ నెమ్మదిగా శాంతిగా మారుతుంది. మనం ఎప్పుడూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. రేపు ఏం జరుగుతుందో, అనుకున్నది జరగకపోతే నా పరిస్థితి ఏంటి అని. ఈ భయాలు మన ఈరోజు ఆనందాన్ని కూడా లాగేసుకుంటాయి. కానీ కృష్ణుడు అంటాడు, ఏది జరుగుతున్నదో అది కూడా మన మంచికే. దీని అర్థం అన్నీ మనం కోరుకున్నట్లే జరుగుతాయని కాదు. దీని అర్థం ఏంటంటే, ఫలితం ఏదైనా అది మనకు ఒక కొత్త పాఠాన్ని, ఒక కొత్త అనుభవాన్ని లేదా ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఇవన్నీ మనల్ని ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దడానికే. ఇలా ఊహించుకోండి, మీరు ఒక నదిలో పడవ ప్రయాణం చేస్తున్నారు. మీరు ప్రవాహానికి ఎదురు ఈదడానికి ప్రయత్నిస్తే త్వరగా అలసిపోతారు, బహుశా మునిగిపోవచ్చు కూడా. అదే ప్రవాహంతో పాటు కలిసి ప్రయాణిస్తే మీరు సులభంగా, సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటారు. జీవితం కూడా అంతే. ప్రతి సంఘటనను ఇది నా మంచికే అని స్వీకరించడం నేర్చుకుంటే మనసు తేలికపడుతుంది. మనలో భయం పోయి నమ్మకం పెరుగుతుంది. నమ్మకం, ఈ మాటకు ప్రాణం ఇదే. మనం నమ్మాలి, మన మీద, మన ప్రయత్నం మీద, అన్నింటినీ చూస్తున్న ఆ భగవంతుడి మీద. అందుకే ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు,
పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకొని శ్రీకృష్ణుడి ఈ మాటను మనసులో అనుకోండి. ఏది జరిగిందో అది మంచి కొరకే, ఏది జరుగుతున్నదో అది మంచి కొరకే, ఏది జరగబోతున్నదో అది కూడా మంచి కొరకే. అప్పుడు చూడండి మీలో ఎంత ప్రశాంతత వస్తుందో. ఎందుకంటే మనం ఈ రోజును అంగీకరించినప్పుడు మనసు రేపటి గురించి చింతించడం మానేస్తోంది. ఆ క్షణంలోనే మనం శ్రీకృష్ణుడికి దగ్గరవుతాము. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ చింత ఉండదు, కేవలం నమ్మకం మాత్రమే ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నువ్వు చెయ్యాల్సిన పనిని మాత్రమే చెయ్యి, దాని ఫలితం గురించి ఆశించవద్దు. ఎందుకంటే ఫలితం మీద నీకున్న ఆశే నీ బాధలకు కారణం. నువ్వు ఫలితం గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ మనసు రేపు ఏం జరుగుతోందో అనే భయంతో నిండిపోతోంది. కానీ నువ్వు కేవలం నీ పని మీద దృష్టి పెట్టినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతతలోనే నువ్వు నాకు దగ్గరగా ఉంటావు. ఈ మాట భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైనది. కానీ చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కష్టపడాలి కానీ ఏమీ ఆశించకూడదు అని అనుకుంటారు. కానీ దీని వెనుక ఉన్న అసలైన అర్థం చాలా లోతైనది. నిజానికి శ్రీకృష్ణుడిక్కడ కోరికను వదిలేయమని చెప్పడం లేదు. ఆయన మనల్ని ఫలితం మీద ఉండే వ్యామోహం నుండి బయటపడమని చెప్తున్నాడు. ఎందుకంటే కష్టపడటంలో సమస్య లేదు. సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే మనం చేసిన కష్టానికి ఖచ్చితంగా ఇదే ఫలితం రావాలి అని పట్టుబట్టినప్పుడు. మన దృష్టి పని మీద నుండి ఫలితం వైపు మళ్ళినప్పుడే మనలో భయం, ఆందోళన, బాధ మొదలవుతాయి. ఉదాహరణకు మీరు ఒక పువ్వు మొక్కను నాటారు, మట్టిని సిద్ధం చేశారు, విత్తనం వేశారు, దానికి రోజూ నీళ్లు పోస్తున్నారు. ఇదంతా మీ పని. కానీ మీరు ప్రతిరోజు ఆ మొక్క దగ్గరకు వెళ్ళి ఇది ఎప్పుడు పూలు పూస్తుంది, ఒకవేళ పూలు పూయకపోతే నా కష్టమంతా వృధానే కదా అని ఆలోచిస్తూ ఉంటే మీరు ఆ మొక్కకు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? మీ ఆందోళన, మీ అసహనం ఆ మొక్క ఎదుగుదలను ఆపేస్తాయి. జీవితం కూడా అంతే. మీరు ప్రతి పనికి ముందు దీనివల్ల నాకేమొస్తుంది అని ఆలోచిస్తే మీరు ప్రతి క్షణం ఒత్తిడిలోనే ఉంటారు. కానీ ఇది నా బాధ్యత, దీన్ని నేను నిజాయితీగా నా పూర్తి శక్తితో చెయ్యాలి అని అనుకుని పనిచేస్తే ఆ పని మీకు భారంలా అనిపించదు, ఒక పూజలా అనిపిస్తుంది. ఈ తేడా చాలా పెద్దది. జీతం కోసం పనిచేసేవాడు ఎప్పుడు సాయంత్రమవుతుందా అని ఎదురుచూస్తాడు. కానీ పనిలో ఆనందాన్ని వెతుకుకునేవాడు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాడు. అతనికి ఆ పని ఒక తపస్సవుతుంది. మనం భవిష్యత్తును మనకు నచ్చినట్టు మార్చాలని ప్రయత్నించినప్పుడే చింత మొదలవుతోంది. కానీ భవిష్యత్తు ఎప్పుడూ మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణంలో మనం చేసే పని మాత్రమే. ఆ పని మీద పూర్తి మనసు పెట్టడమే శ్రీకృష్ణుడి సందేశం. మీరు ఒక పరీక్షకు సిద్ధమవుతున్నారు. చదవడం, అర్థం చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం ఇదంతా మీ చేతిలో ఉంది. ఇది మీ పని. కానీ మీకు ఎన్ని మార్కులు వస్తాయనేది పూర్తిగా మీ చేతిలో ఉంటుందా? లేదు. అది ప్రశ్నపత్రం ఎంత కఠినంగా ఉంది, ఆ రోజు మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ సమాచారాలు దిద్దేవారి మనస్తత్వం ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. మరి దానికోసం మీరు చదవడం మానేస్తారా? లేదు. ఎందుకంటే చదవడం మీ ధర్మం. అందుకే శ్రీకృష్ణుడు నువ్వు నీ పనిని చెయ్యి, ఎందుకంటే అది నీ బాధ్యత అంటాడు. ఫలితం గురించిన చింతను దేవుడిపై వదిలే, ఎందుకంటే నీకు ఏది మంచిదో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. కానీ మనం దీనికి వ్యతిరేకంగా చేస్తాం. పని చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటాం, కానీ ఫలితాలు మాత్రం గొప్పగా ఉండాలని ఆశిస్తాం. దానివల్లే నిరాశ, బాధ మనల్ని చుట్టుముడుతాయి. ఈరోజు నేను చెయ్యగలిగిన ఉత్తమమైన పనిని నేను చేస్తాను, రేపు ఏం జరుగుతోందో అది ఆ భగవంతుడి చేతిలో ఉంది అని మనం అనుకుంటే మన సగం సమస్యలు వాటంతటవే తీరిపోతాయి. జీవితం ఒక నది లాంటిది. మీరు ప్రవాహంతో పాటు ప్రయాణిస్తూ మీ వంతు ప్రయత్నం చేస్తూ కానీ దాన్ని అదుపు చెయ్యాలనే కోరికను వదిలేస్తే మీ ప్రయాణం సులభంగా ఉంటుంది. కానీ మీరు ప్రతి మలుపును మీ ఇష్టప్రకారం తిప్పాలని ప్రయత్నిస్తే జీవితం ఒక పెద్ద అలసటగా మారుతుంది.
అందుకే ఎప్పుడైనా మీ మనసు నాకేం వస్తుంది అని అడిగితే మీరు నవ్వి ఇలా చెప్పండి, నాకు సంతృప్తి వస్తుంది, ఎందుకంటే నా పనిని నేను మనస్ఫూర్తిగా చేశాను, మిగిలినది ఆ పైవాడు చూసుకుంటాడు. ఇదే శ్రీకృష్ణుడి బోధనలోని అసలైన రహస్యం. పని చెయ్యి, కాని ఆ పనికి నేనే యజమానిని అని అనుకోవద్దు. ఫలితం మీద ఆశను వదిలేస్తే జీవితంలోంచి భయం, చింత, నిరాశ వాటంతటా అవే వెళ్ళిపోతాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ శరీరం ఒకరోజు నశిస్తుంది, కాని దీనిలో ఉండే ఆత్మకు చావు లేదు. పుట్టిన ప్రతి ప్రాణి ఒకరోజు మరణించాల్సిందే, కాని ఆత్మ ఎప్పుడూ పుట్టదు, చావదు. దాన్ని నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. అది ఎప్పటికీ ఉండేది. దానికి మొదలు లేదు, అంతం లేదు. యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన సొంతవాళ్లను, గురువులను, బంధువులను చూసి బాధపడినప్పుడు, అతని చేతిలోంచి విల్లు జారిపోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఇదే నిజాన్ని అతనికి చెప్పాడు. ఏ శరీరాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావో అది ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. కాని ఎవరికోసం నువ్వు ఏడుస్తున్నావో ఆ ఆత్మ ఎప్పటికీ చనిపోదు. ఈ ఒక్క మాటలోనే జీవితంలోని అతిపెద్ద ప్రశాంతత దాగి ఉంది. అసలైన నేను ఎప్పటికీ చనిపోలేనప్పుడు మరణం గురించి భయం ఎందుకు? మనలో చాలామంది ఈ శరీరాన్నే నేను అనుకుంటారు. నేను అందంగా ఉన్నాను, నాకు వయసైపోతోంది, నాకు జబ్బు చేసింది, నేను చనిపోతాను. ఈ మాటలన్నీ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు కాదు. కాని శ్రీకృష్ణుడు మనకు గుర్తు చేస్తాడు, మనం ఈ శరీరం కాదు. మనం ఈ శరీరంలో నివసిస్తున్న ఒక చైతన్యం, ఒక మనిషి ఒక ఇంట్లో నివసించినట్టు. ఒక చొక్కా పాతది అయిపోతే మనం దాన్ని తీసి కొత్తది వేసుకుంటాం. సరిగ్గా అలాగే ఆత్మ కూడా ఒక శరీరం పాతది అయిపోగానే దాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా పాత బట్టలు మార్చినందుకు ఏడుస్తారా? లేదు. ఎందుకంటే ఆ బట్టలు మనవి కాదని, మనం వేరు, బట్టలు వేరు అని మనకు తెలుసు. మరి ఆత్మ శరీరాన్ని మార్చినప్పుడు మనం ఎందుకు ఏడుస్తాం? ఎందుకంటే మనం శరీరాన్నే అంతా అనుకుంటాం. ఈ అపోహ వల్లే మనకు ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు మనం తట్టుకోలేము. వాళ్ళు ఇక లేరు, అంతా అయిపోయింది అని అనుకుంటాం. కాని శ్రీకృష్ణుడు మనకు వివరిస్తాడు, నిన్ను ప్రేమించిన, నిన్ను అర్థం చేసుకున్న ఆ వ్యక్తి ఆత్మరూపంలో ఈరోజు కూడా ఉన్నాడు, కేవలం శరీర రూపంలో లేడు. ఈ విషయం మనసులోకి వెళ్ళినప్పుడు మరణం మీద ఉన్న భయం నెమ్మదిగా తగ్గుతుంది. మరణమంటే జీవితం ముగిసిపోవడం కాదు, అది కేవలం ఒక మార్పు, ఒక గది నుండి ఇంకో గదికి వెళ్ళడం లాంటిది. సూర్యుడు సాయంత్రం అస్తమించినప్పుడు మనం ఏడవము, ఎందుకంటే మరుసటి రోజు ఉదయం మళ్లీ వస్తాడని మనకు తెలుసు. అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరో జీవితంలోకి వెళుతుంది. దీని అర్థం మనకు బాధ ఉండదని కాదు, కాని ఈ నిజం తెలిసినప్పుడు ఆ బాధలో కూడా ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారని ఏడవడమే కాకుండా వాళ్ళు ఎక్కడో ఒక చోట ఆనందంగా ఉన్నారనే ఒక ప్రశాంతత కూడా మనలో ఉంటుంది. ఇక మన మరణం గురించి కూడా ఈ జ్ఞానం మనల్ని భయం నుండి కాపాడుతుంది. ఎందుకంటే నా ఉనికి కేవలం ఈ కొన్ని సంవత్సరాలకే పరిమితం కాదని మనకు అర్థమవుతుంది. అసలైన నేను దీనికంటే చాలా గొప్పవాడిని, శాశ్వతమైన వాడిని. ఒక గాయకుడు పాట పాడినప్పుడు ఆ పాట గాలిలో కలిసిపోతుంది, కాని గాయకుడు అక్కడే ఉంటాడు. అలాగే ఆత్మ కూడా ఎన్నో శరీరాల ద్వారా తన అనుభవాలను పాడుతూ ఉంటుంది, కాని దానికి ఎప్పటికీ అంతం ఉండదు. మనం ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు జీవితంలోని అతిపెద్ద భయమైన మరణం మనల్ని ఏమీ చెయ్యలేదు. అప్పుడు మనం ప్రతి క్షణాన్ని మరింత ప్రేమగా, మరింత ధైర్యంగా జీవిస్తాం. ఎందుకంటే ఏది నిజమో దానికి చావు లేదు, ఏది చనిపోతోందో అది ఎప్పుడూ నిజం కాదు. ఈ ఆత్మజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు మనకు ఇచ్చింది మనం బాధ, భయం నుండి బయటపడి ఆత్మస్థానిలో జీవించడం నేర్చుకోవడానికే. ఈ జ్ఞానం మన జీవితంలోకి వచ్చినప్పుడు మరణం కూడా ఒక ముగింపులా కాకుండా ఒక మలుపులా కనిపిస్తుంది. అప్పుడు అసలైన మనం అంటే ఆత్మ ప్రశాంతంగా, ధైర్యంగా, నిర్భయంగా మారుతుంది. శ్రీకృష్ణుడు అంటాడు, మనసులో ఆందోళన ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేము,
కాని మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమాధానం దానంతట అదే దొరుకుతుంది. చింత నీ తెలివిని కప్పివేస్తుంది. కాని ఎవరైతే తనను తాను శాంతపరుచుకుంటాడో అతనికి ప్రతి సమస్య ఒక అవకాశంగా కనిపిస్తుంది. చింత ఈ పదం వినడానికి చిన్నదే అయినా దాని ప్రభావం చాలా పెద్దది. మనందరికీ తెలుసు, జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది పరీక్షల భయమైనా, బంధాలలో గొడవలైనా, భవిష్యత్తు గురించి ఆందోళన అయినా మన మనసు ఒక తుఫాన్లో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. ఆ తుఫాను పేరే చింత. శ్రీకృష్ణుడు మనకు చెప్పేదేంటంటే, ఈ చింత, ఈ పదే పదే ఒకే విషయం గురించి ఆలోచించే అలవాటు అసలు సమస్యకు పరిష్కారం కాదు, అది సమస్యను ఇంకా పెద్దది చేస్తోంది. అర్జునుడు యుద్ధభూమిలో నిలబడినప్పుడు అతను చింతలో మునిగిపోయాడు. నా వాళ్లను చంపితే పాపం వస్తోంది, చంపకపోతే ధర్మాన్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తున్నాడు. ఆ చింత ఎంతగా పెరిగిపోయిందంటే అతని శరీరం వణికింది, చేతిలోంచి విల్లు జారిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో అన్నాడు, ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచు, ఎందుకంటే నువ్వు ఆందోళనలో ఉన్నంతకాలం ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేవు. ఇదే మాట మనందరి జీవితాలకు కూడా వర్తిస్తోంది. మనం రోజూ ఆలోచిస్తాం, ఆ ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి నన్ను వదిలేస్తే నేను ఎలా బతకాలి, ఈ పని చేస్తే నష్టపోతానేమో. ఈ ఆలోచనల గొలుసులో బందీలమై మనం ఏ అడుగు ముందుకు వెయ్యలేము, కేవలం చింతిస్తూ కూర్చుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, చింతించడం వల్ల ఎప్పుడైనా ఏదైనా సమస్య తీరిందా? మీరు ఒక చీకటి గదిలో కూర్చుని బయట దెయ్యం ఉందేమో అని భయపడుతూ ఉంటే మీరు ఆ గది నుండి బయటకు రాగలరా? లేదు. మీరు ధైర్యం చేసి లేచి తలుపు ఎక్కడుందో వెతికితేనే బయటకు రాగలరు. సరిగ్గా అలాగే చింత మనల్ని కదలకుండా చేస్తోంది, కానీ నిర్ణయం మనల్ని ముందుకు నడిపిస్తోంది. మరి సరైన నిర్ణయం ఎలా తీసుకోగలం? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. మనసు ఎలా ప్రశాంతపడుతోంది? మనం ప్రతిదీ మన అదుపులో ఉండాలని ఆశించడం మానేసినప్పుడు. జీవితంలో ప్రతిదానికి స్పష్టమైన సమాధానం ఉండదని అంగీకరించాలి. ప్రతి దారి ముందే కనిపించదని అంగీకరించాలి. ప్రతి నిర్ణయంలోనూ కొంచెం ధైర్యం అవసరమని అంగీకరించాలి. మీరు చింతను పక్కన పెట్టి ఏది జరిగినా నా తెలివితో, నా ధైర్యంతో దాన్ని ఎదుర్కొంటాను అని అనుకున్నప్పుడే మీకు అసలైన స్వేచ్ఛ వస్తుంది. ఒక సరస్సులో నీళ్లు కదులుతున్నంతసేపు దాని అడుగున ఏముందో కనిపించదు. నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే మనసులోని ఆలోచనల తుఫాను ఆగినప్పుడే జీవితంలో ఏ దారిలో వెళ్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి అడుగసారి మీ మనసులో గందరగోళం మొదలైనప్పుడు ఒక్క క్షణం ఆగండి, ఒక లోతైన శ్వాస తీసుకోండి, కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ చింత నాకు దారి చూపిస్తోందా లేక నన్ను ఇంకా చీకట్లోకి నెడుతోందా? మీ సమాధానం చీకట్లోకి నెడుతోంది అయితే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఆలోచించడం ఆపి ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని. ఎందుకంటే జీవితంలో మార్పు చింత వల్ల రాదు, నిర్ణయం వల్లే వస్తోంది. ఆ నిర్ణయం కూడా అప్పుడే సరైనది అవుతుంది ఎప్పుడైతే అది భయం వల్ల కాకుండా, తొందరపాటు వల్ల కాకుండా మీ లోపలి ప్రశాంతమైన స్వరం నుండి వస్తోందో. ఆ క్షణంలోనే మనం శ్రీకృష్ణుడి దారిలో నడవడం మొదలు పెడతాం. ఆ దారిలో భయం ఉండదు, కేవలం ధైర్యం, వివేకం, ముందుకు సాగే శక్తి ఉంటాయి. అక్కడ మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాన్ని సరళంగా, స్పష్టంగా, శక్తివంతంగా మారుస్తోంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషి తన నమ్మకంతోనే నిర్మించబడతాడు. అతను ఎలా నమ్ముతాడు సరిగ్గా అలాగే తయారవుతాడు. ఒకవేళ అతను తనను తాను బలహీనుడుగా నమ్మితే ప్రపంచంలోని ఏ శక్తి అతన్ని బలవంతుడిగా చెయ్యలేదు. కానీ అతను తన మీద, తన సామర్థ్యం మీద నమ్మకం ఉంచితే అతన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ మాట భగవద్గీతలోని ఒక గొప్ప సత్యం. ఇది ప్రతి తరానికి, ప్రతి మనిషికి వర్తిస్తోంది. మనందరిలో ఏదైనా సాధించగల శక్తి ఉంటుంది, కానీ ఆ శక్తిని బయటకు తీసుకువచ్చే తాళం చెవి ఒక్కటే, అది మన మీద మనకున్న నమ్మకం.
నమ్మకం అంటే నేను చెయ్యగలను అనే గట్టి సంకల్పం. ఇది వినడానికి చాలా చిన్న మాటలా అనిపిస్తోంది, కానీ జీవితంలోని అన్ని సమస్యలకు మూలం ఒక్కటే: మన మీద మనకు నమ్మకం లేకపోవడం. ఒక చిన్న పిల్లాడు నడక నేర్చుకుంటున్నప్పుడు 100 సార్లు కింద పడతాడు, కానీ మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అతనిలో నేను నడవగలను అనే సహజమైన నమ్మకం ఉంటుంది. కానీ మనం పెద్దయ్యాక ఓడిపోతామేమో అని భయపడటం మొదలుపెడతాం. నలుగురు నవ్వుతారేమో అని భయపడతాం. నేను తోలిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాం. ఈ ఒక్క ఆలోచనే మనల్ని మన అసలైన బలం నుండి దూరం చేస్తోంది. మనం గెలుస్తామా, ఓడుతామా అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు నిర్ణయించవు, మన లోపల ఉన్న నమ్మకమే నిర్ణయిస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి పెద్ద కొండను ఎక్కుతున్నాడు. దారి చాలా కష్టంగా ఉంది. గాలి సరిగ్గా అందడం లేదు. కింద చూస్తే భయంగా ఉంది. కానీ అతని మనసులో నేను ఈ కొండను ఎక్కగలను అనే నమ్మకం ఉంటే అతను ప్రతి అడ్డంకిని దాటుకుంటూ ముందుకు వెళతాడు. అదే అతని మనసులో నా వల్ల కాదు అనే అనుమానం మొదలైతే అతను సగం దారి నుండే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ తేడా ఎక్కడ ఉంది? కొండలో లేదు, అతని నమ్మకంలో ఉంది. ప్రపంచంలో మనం చూసే గొప్పవాళ్లందరూ, అది స్వామి వివేకానంద అయినా, అబ్దుల్ కలాం అయినా, గాంధీజీ అయినా, వాళ్లందరిలో ఒకే ఒక్క విషయం ఉమ్మడిగా ఉంది. వాళ్ళు పరిస్థితులను బట్టి మారలేదు, తమ నమ్మకాన్ని బట్టి పరిస్థితులను మార్చుకున్నారు. స్వామి వివేకానంద అంటారు, మీకు మీ మీద నమ్మకం లేకపోతే మీరు దేవుడిని నమ్మినా ప్రయోజనం లేదు. ఎందుకంటే దేవుడు కూడా తనను తాను నమ్మిన వాళ్లకే సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, మనం రోజు మనతో మనం ఏం మాట్లాడుకుంటున్నాం? నా వల్ల కాదు, నేను ఓడిపోయాను, నా బతుకు ఇంతే అని అనుకుంటూ ఉంటే మన మెదడు కూడా అదే నిజమని నమ్మడం మొదలుపెడుతుంది. మన ఆలోచన మన అలవాటుగా మారుతుంది. ఆ అలవాటే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా మీతో మీరు నేను చెయ్యలేను అని చెప్పుకోవడం ఆపండి. దానికి బదులుగా నేను చెయ్యగలను, నేను ప్రయత్నిస్తాను, నేను సాధిస్తాను అని గట్టిగా అనుకోండి. ఎందుకంటే మనసుకి ఒకసారి నమ్మకం అనే దారిని చూపిస్తే అది పరిష్కారాలను వెతకడం మొదలుపెడుతుంది. గుర్తుంచుకోండి, అద్భుతాలు ఎక్కడో బయట జరగవు. అసలైన అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే ఒక మనిషి తన లోపల ఉన్న భయాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టి ఏది ఏమైనా నేను ముందుకు వెళ్తాను అని నిర్ణయించుకున్నప్పుడు. అక్కడి నుండే అతని గెలుపు మొదలవుతుంది. మీరు ఎవరనేది ప్రపంచం చెప్పే మాటల మీద ఆధారపడి ఉండదు. మీరు ఎవరనేది మీరు మిమ్మల్ని ఏమని నమ్ముతారనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. అందుకే మీలోని ఆ నమ్మకం అనే దీపాన్ని ఎప్పుడూ ఆరిపోనివ్వకండి. ఎందుకంటే మీలో నేను చేయగలను అనే మాట బతికి ఉన్నంతకాలం ప్రపంచంలోని ఏ కష్టమూ మిమ్మల్ని ఓడించలేదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కోపం వచ్చినప్పుడు మనిషి తన ఆలోచనా శక్తిని కోల్పోతాడు. కోపం గల్ల అపోహలు పుడతాయి. అపోహల వల్ల జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి పోయినప్పుడు బుద్ధి పనిచెయ్యదు. బుద్ధి నాశనమైతే మనిషి పతనమవుతాడు. ఈ మాట గీతలోని ఒక శ్లోకం మాత్రమే కాదు, ఇది మనిషి మనసు ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక శాస్త్రీయ విశ్లేషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి కోపం తెచ్చుకోవడం తప్పు అని మాత్రమే చెప్పలేదు. ఒక చిన్న నిప్పురవ్వ ఎలా ఒక అడవిని కాల్చేస్తుందో, అలాగే కోపం మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో దశల వారీగా వివరించాడు. కోపం అంటే ఏమిటి? అది మనం పరిస్థితులపై మన అదుపును కోల్పోయినప్పుడు వచ్చే ఒక ప్రతిచర్య. కానీ శ్రీకృష్ణుడు కోపాన్ని కేవలం ఒక భావోద్వేగంగా కాకుండా వినాశనానికి మొదటి మెట్టుగా చెప్పాడు. దీన్ని మనం అర్థం చేసుకుందాం. మనకు ఏదైనా విషయంలో కోపం వచ్చినప్పుడు మొదటగా మన ఆలోచనలు మారిపోతాయి. మనం ఏ విషయాన్ని సరిగ్గా చూడలేము. మన దృష్టి సంకుచితమైపోతుంది. నేను అనుకున్నదే కరెక్ట్, ఎదుటివాళ్లు చెప్పేదంతా తప్పే అనిపిస్తుంది. దీన్నే అపోహ అంటారు. ఈ అపోహలో ఉన్నప్పుడు మనం ఎవరితో ఎలా మాట్లాడాలో,
మన జీవితంలో ఎవరికి ఎంత విలువ ఉందో, మనం ఏం సాధించాలనుకున్నామో ఇలాంటివన్నీ మరిచిపోతాం. మన జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. ఆ తరువాత మన బుద్ధి అంటే సరైన నిర్ణయం తీసుకునే శక్తి పనిచేయడం ఆపేస్తుంది. అప్పుడు మనం కేవలం కోపంతోనే మాట్లాడుతాం, ప్రవర్తిస్తాం. కానీ ఆ సమయంలో మనం మన జీవితానికి ఆధారమైన సంబంధాలనే నరుక్కుంటున్నామని మనకు తెలియదు. ఒక చెట్టు తన పండ్ల మీద కోపంతో తన కొమ్మలనే నరుక్కున్నట్లు మనం కూడా కోపంలో మన వాళ్లను బాధపెట్టినప్పుడు అదే పని చేస్తాం. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎప్పుడైనా కోపంలో మీ వాళ్లతో అనకూడని మాటలు అన్నారా? ఆ ఒక్క క్షణంలో అన్న మాటలు సంవత్సరాల బంధంలో ఎలాంటి విషాన్ని నింపాయో గమనించారా? తరువాత మనం బాధపడతాం, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. శ్రీకృష్ణుడు ఈ నష్టం జరగకుండానే మనల్ని కాపాడాలనుకుంటున్నాడు. ఆయన కోపం అస్సలు రాకూడదని చెప్పడం లేదు. కోపం వచ్చే సూచనలు కనిపించినప్పుడే నిన్ను నువ్వు గమనించుకోమని, ఒకవేళ వచ్చినా దానికి బానిస కాకుండా నిన్ను నువ్వు అదుపు చేసుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే కోపం ఎప్పుడూ ఒంటరిగా రాదు. అది తనతో పాటు పశ్చాత్తాపాన్ని, బంధాలలో దూరాన్ని, మనశ్శాంతి లేకపోవడాన్ని, అన్నింటికంటే ముఖ్యంగా మన మీద మనకే గౌరవం లేకుండా చేస్తుంది. కోపం ఎక్కడ నుండి వస్తుంది? మనం ఏదైనా ఆశించినప్పుడు, అది జరగనప్పుడు కోపం వస్తుంది. మనం చెప్పినట్టు ఇతరులు విననప్పుడు, మనల్ని ఎవరైనా అవమానించినప్పుడు మన లోపల ఏదో గాయపడుతుంది. ఆ గాయమే కోపం రూపంలో బయటకు వస్తుంది. కానీ ఆ క్షణంలో మనం ఒక్క నిమిషం ఆగి, ఒక లోతైన శ్వాస తీసుకుని మనలోకి మనం చూసుకుంటే, ఈ క్షణంలో కోపంతో స్పందించడం అవసరం లేదని, మనల్ని మనం శాంతపరుచుకోవడం అవసరమని అర్థమవుతుంది. ఇదే కోపాన్ని జయించడానికి మొదటి అడుగు. మనం ఈ అలవాటును చేసుకున్నప్పుడు నెమ్మదిగా మన జీవితంలోకి ప్రశాంతత వస్తుంది. అప్పుడు ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా మీరు మీ ప్రశాంతతను కోల్పోరు. ఎందుకంటే కోపపడటం వల్ల మీరు ఇతరులను కాదు, మిమ్మల్ని మీరే ఎక్కువగా గాయపరుచుకుంటున్నారని మీకు అర్థమవుతుంది. కోపానికి మందు ఇతరులను మార్చడం కాదు, మనలో స్థిరత్వాన్ని పెంచుకోవడం. జీవితంలో ప్రశాంతత కావాలన్నా, బంధాలలో ప్రేమ కావాలన్నా, మన ఆత్మలో స్థిరత్వం కావాలన్నా కోపాన్ని అర్థం చేసుకుని దాన్ని నెమ్మదిగా వదిలేయాలి. ఎందుకంటే ఎవరైతే తన కోపాన్ని జయిస్తాడో అతడే నిజమైన గెలిచినవాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జరిగిపోయిన దాని గురించి బాధపడకు, జరగబోయే దాని గురించి ఊహించుకుంటూ చింతించకు. నీ చేతిలో ఉన్న ఈ క్షణంలో నువ్వు చెయ్యాల్సిన పనిని పూర్తి మనసుతో చెయ్యి. ఈ మాట వినడానికి చాలా సులభంగా ఉంటుంది, కానీ మన జీవితం మొత్తానికి ఇది వర్తిస్తుంది. మన మనసు ఎప్పుడూ రెండే చోట్ల ఉంటుంది. ఒకటి గడిచిపోయిన గతం, అక్కడ మనం చేసిన తప్పులు, మనం కోల్పోయిన అవకాశాల గురించి బాధపడుతూ ఉంటాం. రెండోది రాబోయే భవిష్యత్తు, అక్కడ ఏం జరుగుతుందో, అనుకున్నది కాకపోతే ఏంటో అని ఆందోళన పడుతూ ఉంటాం. ఈ గతం, భవిష్యత్తుల మధ్యలో మన చేతిలో ఉన్న ఈ రోజు, ఈ క్షణం వృధా అయిపోతుంది. ఒక రైతు పొలంలో విత్తనాలు వేయడానికి ముందు పోయిన పంట ఎందుకు నష్టపోయిందని ఏడుస్తూ కూర్చుంటే, లేదా వచ్చే ఏడాది వానలు పడతాయో లేదో అని భయపడుతూ ఉంటే, అతను ఈ ఏడాది పంట మీద సరిగ్గా దృష్టి పెట్టగలడా? పెట్టలేడు కదా. మన జీవితం కూడా అంతే. నిన్నటి ఓటమి గురించిన బాధలోనో, రేపటి గెలుపు గురించిన ఆందోళనలోనో ఉంటే మన చేతిలో ఉన్న ఈ రోజును మనం సరిగ్గా బతకలేము. జరిగిపోయిన దాన్ని మర్చిపో అంటే దాని నుండి పాఠాలు నేర్చుకోవద్దని కాదు, దాని నుండి నేర్చుకో, కానీ ఆ బాధ అనే బరువును రోజూ మోయవద్దు అని అర్థం. ఎందుకంటే గడిచిపోయిన కాలాన్ని మనం మార్చలేము, కానీ ఈ రోజు మనం చేసే పనితో మన భవిష్యత్తును ఖచ్చితంగా మార్చుకోగలము. జరగబోయే దాని మీద నమ్మకం ఉంచు, అంటే జీవితం మీద ఒక పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉండటం.
జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకు మంచి చెడు రెండూ ఎదురవుతాయి. కానీ ఏది జరిగినా అది మనల్ని ముందుకు నడిపించడానికే అని మనం నమ్మితే అప్పుడు భయం, ఆందోళన మన దరికి చేరవు. సముద్రంలో అలలు ఎంత పెద్దగా వచ్చినా నావకు ఏదో ఒక ఒడ్డు దొరుకుతుందనే నమ్మకం నావికుడికి ఎలా ఉంటుందో అలాంటి నమ్మకమే మనకు మన జీవితం మీద ఉండాలి. ఏం చేస్తున్నావో దాన్ని పూర్తి శ్రద్ధతో చెయ్యి. ఇదే ఈ ఉపదేశంలోని ముఖ్యమైన విషయం. మనలో చాలా మంది పని చేస్తూ ఉంటారు, కానీ వాళ్ల మనసు ఎక్కడో ఉంటుంది. గడిచిపోయిన గొడవలలోనో, రాబోయే సమస్యలలోనో. అలాంటప్పుడు మనం చేసే పని ఒక భారంలా అనిపిస్తుంది. కానీ మనం ఏ పని చేసినా దాన్ని పూర్తి మనసుతో, ఒక పూజలా, ఒక తపస్సులా చేసినప్పుడు ఫలితం ఎలా ఉన్నా మనసు సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే మన వైపు నుండి మనం ఎలాంటి లోపం చెయ్యలేదు. గమనిస్తే ఈ ఒక్క మాట మనకు గతం, భవిష్యత్తు, వర్తమానం అనే 3 కాలాల పట్ల ఎలా ఉండాలో నేర్పుతుంది. గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు మీద నమ్మకం ఉంచండి, మరియు ఈ రోజు మీ చేతిలో ఏ పని ఉందో దానిలో పూర్తిగా లీనమవ్వండి. ఎందుకంటే మనం నిన్నటి బాధ లేకుండా, రేపటి భయం లేకుండా ఈ రోజును పూర్తిగా జీవించినప్పుడు జీవితం సులభంగా మారడమే కాకుండా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మనమందరం కోరుకునేది ఇదే కదా, బాధ లేని, భయం లేని, సంతృప్తితో నిండిన జీవితం. ఈ మాట మనల్ని అసలైన స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. మన మనసులో మూసుకుపోయిన కిటికీలు తెరుచుకున్నప్పుడు బయట ఉన్న చీకటి కూడా నెమ్మదిగా వెలుగులా మారడం మొదలవుతుంది. అందుకే జరిగిపోయిన దాన్ని వెళ్ళనివ్వండి, జరగబోయే దానిపై భరోసా ఉంచండి, మరియు మీ చేతిలో ఉన్న పనిని మీ పూర్తి ఆత్మతో జీవించండి. ఇదే మనిషిని స్థిరంగా, ప్రశాంతంగా ఉంచే అసలైన మార్గం. శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరైతే సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా చూస్తూ జీవిస్తాడో అతడే నిజమైన శాంతిని పొందుతాడు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎవరైతే ఉంటాడో అతడే ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోగలడు. మనిషి జీవితం ఒక ప్రవాహం లాంటిది. కొన్నిసార్లు ఈ ప్రవాహం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కొన్నిసార్లు భయంకరమైన తుఫానులతో నిండి ఉంటుంది. కానీ ఈ ప్రవాహంలో ఎవరైతే తన పడవను సమంగా నడుపుతాడో అతడే ఒడ్డుకు చేరుకుంటాడు. శ్రీకృష్ణుడి ఈ మాట మనల్ని ఆ సమతుల్యత వైపే నడిపిస్తుంది. సాధారణంగా మనం శాంతి అంటే కష్టాలు లేకపోవడం అని అనుకుంటాము. కానీ శ్రీకృష్ణుడు చెప్పిన దాని అర్థం అంతకంటే చాలా లోతైనది. ఆయన శాంతిని, సుఖదుఖాలు రెండింటినీ ఒకేలా స్వీకరించే నైపుణ్యంతో ముడిపెట్టాడు. ఊహించుకోండి, మనకు ఇష్టమైనది ఏదైనా దొరికినప్పుడు, ఒక పెద్ద విజయం సాధించినప్పుడు, లేదా సమాజంలో గౌరవం లభించినప్పుడు మన మనసు ఆకాశంలో తేలిపోతుంది. మనం ఆ సంతోషాన్ని గట్టిగా పట్టుకోవాలని చూస్తాం, ఎక్కడ అది దూరమైపోతుందో అని భయపడటం మొదలుపెడతాం. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకు ఇష్టమైన వాళ్ళు దూరమైనప్పుడు, డబ్బు నష్టపోయినప్పుడు మనం కుంగిపోతాం, జీవితం మీద విరక్తి చెందుతాం. ఈ 2 స్థితులు అంటే మితిమీరిన సంతోషం లేదా తీవ్రమైన దుఃఖం రెండూ మన మనశ్శాంతిని దొంగిలిస్తాయి. శ్రీకృష్ణుడు ఇదే మనకు చెప్పుతాడు. మనసు ఒక త్రాసులా స్థిరంగా లేకపోతే మనం ఎప్పటికీ అసలైన ఆనందం వైపు వెళ్ళలేము. ఇప్పుడు ఆలోచించండి, జీవితమంతా సుఖంగా ఉన్న ఒక వ్యక్తి చిన్న కష్టం రాగానే కుప్పకూలిపోయాడు. అతని సంపాదన, అతని పేరు, అతని బంధాలు ఏవి అతన్ని కాపాడలేకపోయాయి. ఇది నిజమైన బలాన్ని సూచిస్తుందా? లేదు. నిజమైన బలమంటే జీవితంలోని ప్రతి ఎత్తు పల్లంలోనూ స్థిరంగా నిలబడటం. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. సముద్రాన్ని చూడండి.
దానిపైన ఎన్ని పెద్ద అలలు వచ్చినా తుఫానులు వచ్చినా దాని లోపద అడుగున ఎప్పుడూ ఒక ప్రశాంతత ఉంటుంది. మన ఆత్మ కూడా అంతే. కానీ మనం పైన వచ్చే అలలలో చిక్కుకుపోతాం. సుఖమనే అల వస్తే ఆనందంతో గంతులు వేస్తాం. దుఃఖమనే అల వస్తే భయంతో మునిగిపోతాం. సుఖదుఖాలు ఒకే నాణానికి రెండు వైపులని, ఈ రోజు ఉన్నది రేపు ఉండదని శ్రీకృష్ణుడి ఈ మాటను మనం గుర్తుంచుకుంటే మనం ఏ గెలుపుకు పొంగిపోము, ఏ ఓటమికి కుంగిపోము. ఈ దృక్పథం మనల్ని అహంకారం నుండి అలాగే ఆత్మన్యూనత నుండి కాపాడుతుంది. ఇదే సమతుల్యత. ఎక్కువ ఆనందం లేదు, ఎక్కువ విచారం లేదు, కేవలం ఒక స్థిరమైన ప్రశాంతత. ఈ స్థిరత్వమే మనం జీవితాంతం వెతికే అసలైన శాంతి. అందుకే అడుత్తసారి ఏదైనా చాలా సంతోషం కలిగించే విషయం జరిగినప్పుడు నవ్వండి, కానీ దానిలో మునిగిపోకండి. అలాగే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోండి, కానీ దానిలో కుంగిపోకండి. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ ఈ రెండింటికి అతీతమైనది. ఇదే శ్రీకృష్ణుడి నిజమైన బోధన. ఇది ప్రతి కాలంలో ప్రతి మనిషికి అమూల్యమైనది. శ్రీకృష్ణుడు అంటాడు, మనసు దేనితోనైనా, అది ఒక వ్యక్తి అయినా, ఒక వస్తువైనా, ఒక భావనైనా ముడిపడి ఉన్నంతకాలం ఆత్మ స్వేచ్ఛగా ఉండలేదు. వ్యామోహం అనేది ఒక కనిపించని బంధం. అది మనిషిని పైకి ఎదగకుండా లోపలే బంధించి ఉంచుతుంది. ఎక్కడ వ్యామోహం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. ఎందుకంటే వ్యామోహం నిన్ను ప్రతి క్షణం ఏదో కోల్పోతానేమో అనే భయంలో ఉంచుతుంది. వ్యామోహం ఒక సన్నని దారం లాంటిది. ఈ దారం మనల్ని బయటి నుండి ఎవ్వరో కట్టేయరు. ఇది మన లోపల నుండి మనమే సృష్టించుకున్న ఒక బంధం. ఉదాహరణకు, మీకు ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం. మీరు ఆ వ్యక్తి ఎప్పుడూ మీతోనే ఉండాలని, మీరు చెప్పినట్టే వినాలని, ఎప్పటికీ మారకూడదని కోరుకుంటారు. ఇదే వ్యామోహం. ఆ వ్యక్తిలో చిన్న మార్పు వచ్చినా, అతను మీకంటే భిన్నంగా ఆలోచించినా మీరు తట్టుకోలేరు. మీ మనసులో బాధ మొదలవుతుంది. ఇదే వ్యామోహం వల్ల కలిగే దుఃఖం. ఇప్పుడు ఆలోచించండి, ఈ బాధ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం ఆ వ్యక్తిని స్వేచ్ఛగా ప్రేమించకుండా మన అంచనాలకు, మన సుఖానికి బానిసగా చేసుకున్నాము. వ్యామోహం అంటే ఇదే. ఇక్కడ ప్రేమ స్థానంలో అంచనాలు, స్వార్థం వచ్చి చేరతాయి. వ్యామోహం కేవలం మనుషులతోనే కాదు, మన పదవితో, మన డబ్బుతో, మన పేరుతో కూడా ఏర్పడుతుంది. నేను ఫలానా, నేను ఇది సాధించాను, నేను దీన్ని ఎప్పటికీ కోల్పోకూడదు. ఈ ఆలోచనలు మనసులో బలంగా నాటుకుపోయినప్పుడు అవి వ్యామోహంగా మారతాయి. ఈ వ్యామోహం వల్లే మనలో భయం, ఆందోళన, బాధ పుడతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి ఒక పెద్ద పదవి వచ్చింది. అతనికి తన పదవితో వ్యామోహమేర్పడింది. ఇప్పుడు అతనికి ప్రతిక్షణం భయమే. ఈ పదవి పోతుందేమో, నలుగురు నన్ను తక్కువగా చూస్తారేమో అని. ఈ భయంతో అతను సరిగ్గా తినలేడు, నిద్రపోలేడు, సంతోషంగా ఉండలేడు. వ్యామోహం నుండి పుట్టే అశాంతి ఇదే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వ్యామోహం మనల్ని ఈ రోజులో బతకనివ్వదు. మీరు దేనితోనైనా బంధించబడి ఉంటే మీ మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇది పోతే ఎలా? ఇది మారితే ఎలా? ఇది లేకపోతే నా పరిస్థితి ఏంటి అని. మనసు ఈ ఆలోచనల చక్రంలో చిక్కుకున్నప్పుడు మీరు వర్తమానంలో జీవించలేరు. మీరు వర్తమానంలో జీవించనప్పుడు మీకు ఆత్మజ్ఞానం రాదు, అసలైన శాంతి దొరకదు. ఎందుకంటే మనసు పూర్తిగా ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఆత్మను అనుభవించగలము. అది ఏ భయానికి, ఏ అంచనాకు అతీతంగా ఉన్నప్పుడే సాధ్యం. మోక్షమనేది ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడేది కాదు, అది మన లోపలే ఉంది. కానీ మన లోపల ఏ బంధం లేనప్పుడే అది దొరుకుతుంది. మనం ప్రతిదాన్ని అంగీకరించడం నేర్చుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని,
అది ఒక వ్యక్తి అయినా, ఒక వస్తువైనా, ఒక భావన అయినా కొంతకాలం మాత్రమే మనతో ఉంటుందని తెలుసుకున్నప్పుడు మనం వ్యామోహం నుండి బయటపడతాము. వ్యామోహం తొలగిపోగానే మనసులో ఒక అద్భుతమైన శాంతి ప్రవేశిస్తుంది. ఆ శాంతి ఏ బయటి వస్తువు నుండి రాదు, అది మన లోపలే ఉంది. కేవలం వ్యామోహమనే తెర దాన్ని కప్పివేసింది. అందుకే అంటారు, వ్యామోహాన్ని వదిలితేనే మోక్షం లభిస్తుంది. ఎందుకంటే వ్యామోహం ఉంటే ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది, గందరగోళం ఉంటుంది. కానీ వ్యామోహం తొలగిపోగానే అక్కడ కోల్పోవడానికి ఏమీ ఉండదు. ఎక్కడ కోల్పోవడానికి ఏమీ ఉండదో అక్కడే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటాడు, ఎవరైనా ఎప్పటికీ నా తోడు ఉంటారని, లేదా నేను ఎప్పటికీ ఒకరి కోసమే బతుకుతానని అనుకునే వ్యక్తి వ్యామోహం, అంచనాలనే బంధంలో చిక్కుకుంటాడు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. బంధాలైనా, పరిస్థితులైనా, చివరకు ఈ శరీరం కూడా. అందుకే నేను చెప్పేది, నిన్ను నువ్వు తెలుసుకో, నీతో నువ్వు జీవించు. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఎవరి తోడు అవసరముండదు. అప్పుడు నువ్వు అసలైన స్వేచ్ఛను పొందుతావు. ఈ మాట యొక్క అర్థం చాలా లోతైనది, కానీ అంతే సరళమైనది కూడా. మనం మన జీవితాన్ని గమనిస్తే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు, స్నేహితులు, జీవిత భాగస్వామి, పిల్లలు వీళ్ళందరూ ఎప్పుడూ మనతోనే ఉంటారనే ఒక అపోహలో బతుకుతాం. ఈ తోడు మన నుండి దూరమైనప్పుడు, ఎవరైనా మారిపోయినప్పుడు, లేదా ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయినప్పుడు మనం కుప్పకూలిపోతాం. ఎందుకంటే మనం మన మనసులో వీళ్ళు నావాళ్ళు, వీళ్ళు నన్ను ఎప్పటికీ వదిలిపెట్టరు అనే ఒక బలమైన నమ్మకాన్ని పెంచుకుంటాం. ఇక్కడే మన బాధకు అసలైన కారణం అంటే అంచనా మొదలవుతుంది. మనం పెట్టుకున్న ప్రతి అంచనా మనల్ని నిరాశపరిచినప్పుడు మనసు గాయపడుతుంది. ఈ గాయం నెమ్మదిగా మన జీవితాన్ని లోపలి నుండి తినేస్తుంది. కానీ ఎవరు ఎప్పటికీ తోడు ఉండరు, ఎవరు ఎప్పటికీ పూర్తిగా మనవాళ్లు కాలేరు అనే శ్రీకృష్ణుడి ఈ మాటను మనం అర్థం చేసుకుంటే మనం నెమ్మదిగా ఆత్మనిర్భరత వైపు అడుగులు వేస్తాం. ఆత్మనిర్భరత అంటే మనకు ఎవరూ అవసరం లేదని కాదు. దాని అర్థం ఎవరూ లేనప్పుడు కూడా మనం కుంగిపోకూడదని, మనల్ని మనం నిలబెట్టుకోవడం మనకు తెలిసి ఉండాలని. ఎందుకంటే ఎవరైతే తనతో తాను జీవించడం నేర్చుకుంటాడో అతడే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ అంచనాలు లేనప్పుడే మరింత అందంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తి మన జీవితంలో ఉన్నందుకు మనం సంతోషించాలి. కానీ వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉంటారనే గ్యారంటీ లేదని కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఆ క్షణాన్ని మరింత ఆనందంగా జీవిస్తాం. ఫిర్యాదులు, కోపం, బాధ లేకుండా కేవలం ఒక స్వచ్ఛమైన అంగీకారంతో బతుకుతాం. ఒకవేళ జీవితంలో అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయినా శ్రీకృష్ణుడి ఈ మాటను అర్థం చేసుకున్న వ్యక్తి తన లోపలి దీపాన్ని ఆరిపోనివ్వడు. అతను ఈ ప్రపంచంలో ఇతరుల సహాయంతో కాకుండా తనలో ఉన్న ఆ భగవంతుడి సహాయంతో నడవాలని తెలుసుకుంటాడు. ఈ భావన వచ్చినప్పుడు ఒంటరితనం ఉండదు. దాని స్థానంలో ఒక దివ్యమైన శాంతి, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పుడతాయి. అందుకే ఈ జీవితంలో బంధాలను ఏర్పరుచుకోండి, ప్రేమించండి, అందరితో కలిసి ఉండండి. కానీ ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే చివరికి మీతో మిగిలేది ఏ వ్యక్తి కాదు, ఏ వస్తువు కాదు. అది కేవలం మీ ఆత్మతో ఉన్న బంధం మాత్రమే. ఎవరైతే తనను తాను తెలుసుకుంటాడో అతడే నిజంగా శ్రీకృష్ణుడి ఆ మాటను జీవించగలడు. నిన్ను నువ్వు తెలుసుకో, నీతో నువ్వు జీవించు. శ్రీకృష్ణుడు అంటాడు, నిజం ఎప్పుడూ చాలా సులభంగా ఉంటుంది. మనం మనసులోని అపోహలలో చిక్కుకున్నప్పుడే జీవితం కష్టంగా అనిపిస్తుంది.
నీరు స్వచ్ఛంగా నిశ్చలంగా ఉన్నప్పుడు దాని అడుగున ఉన్నది కూడా స్పష్టంగా ఎలా కనిపిస్తుందో అలాగే మనసు ఆలోచనల నుండి విముక్తి పొందినప్పుడు నిజం కూడా దానంతట అదే స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే అతను జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవటం. మన ఆలోచనలు మన పాత అనుభవాలతో, మన భయాలతో, మన అంచనాలతో ఎంతగా నిండిపోయి ఉంటాయంటే చాలా స్పష్టంగా ఉన్న విషయం కూడా మనకు గందరగోళంగా కనిపిస్తుంది. నిజం ఎప్పుడూ ఒక చిక్కు ప్రశ్నలా ఉండదు, అది మన కళ్ళ ముందే ఉంటుంది. కానీ మన మనసులో ఉన్న భయం, అహంకారం, స్వార్థం ఆ నిజాన్ని చూడనివ్వవు. ఉదాహరణకు మీ స్నేహితుడితో మీకు గొడవ అయ్యింది అనుకుందాం. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు, అతను నాతో ఎందుకు అలా ప్రవర్తించాడు? నేనేం తప్పు చేశాను? బహుశా నాదే తప్పేమో. అతను మారిపోయాడా? నేను మారిపోయానా? ఈ ప్రశ్నలన్నీ మన మనసును ఎంతగా గందరగోళానికి గురిచేస్తాయంటే మీ ఇద్దరి మధ్య చిన్న అపార్థం వచ్చిందనే అసలు నిజాన్ని మీరు చూడలేరు. మనం మన అనవసరమైన ఆలోచనలతో ఆ నిజాన్ని కప్పివేస్తాం. ఆందోళన పెరగడానికి ఇదే కారణం. ఎందుకంటే విషయాలు మనకు స్పష్టంగా కనిపించనప్పుడు మనం వాటి గురించి ఊహించుకోవడం మొదలుపెడతాం. గడిచిపోయిన బాధలు, రాబోయే భయాలు అన్నీ కలిసి మన కళ్లకు ఒక పొగమంచును కమ్మేస్తాయి. ఆ పొగమంచులో మనం ఎటు వెళ్తున్నామో కూడా మనకు తెలియదు. ఈ పరిస్థితి కేవలం బంధాలకే కాదు, మన లక్ష్యాలు, మన జీవిత ఉద్దేశ్యం ఇలా అన్ని విషయాలలోనూ మనం గందరగోళంలో ఉంటాం. ఎందుకంటే మనం వాటిని సులభంగా చూసే అలవాటును మరిచిపోయాము. శ్రీకృష్ణుడు అర్జునుడితో నీ ధర్మం యుద్ధం చెయ్యడమే అని చెప్పినప్పుడు అది ఒక ఆజ్ఞ కాదు, నీ ముందున్న నిజం ఏమిటో దాన్ని చూడు అని ఆయన చెప్తున్నారు. కాని అర్జునుడు వ్యామోహం, బాధ, అదే సంక్లిష్టమైన ఆలోచనలలో చిక్కుకుని ఉన్నాడు. అందుకే సరిగ్గా తన ముందున్న నిజం కూడా అతనికి చాలా కష్టంగా అనిపించింది. మనం సులభంగా ఆలోచించినప్పుడే జీవితంలో సమాధానాలు దొరుకుతాయి. ఒక చిన్న పిల్లాడు ఏ విషయాన్నైనా సూటిగా అర్థం చేసుకున్నట్లు. ఆకలి వేస్తే ఏడ్చాడు, ఆహారం దొరకగానే నవ్వాడు. కాని మనం పెద్దయ్యాక ప్రతిదానికి ఎన్నో అర్థాలు తీసి మనల్ని మనమే గందరగోళంలో పడేసుకుంటాం. మీరు ప్రశాంతతను కోరుకుంటే మీరు నిజంతో కూర్చోవటం నేర్చుకోవాలి. నిజం ఎప్పుడూ గట్టిగా అరవదు, అది నిశ్శబ్దంగా, సులభంగా ఉంటుంది. దాన్ని వినాలంటే మనం మనసులోని గోలని ఆపాలి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏదైనా గందరగోళంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి, నేను విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూస్తున్నానా లేక నేనే వాటిని కష్టంగా చేస్తున్నానా? ఎందుకంటే కొన్నిసార్లు ప్రశాంతతను పొందడానికి మనం కొత్తగా ఏదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా మనల్ని గందరగోళపరిచే అనవసరమైన ఆలోచనలను వదిలేయాలి. అప్పుడు నిజం ఎప్పుడూ అక్కడే ఉంటుంది, మీ కళ్ళ ముందే, చాలా స్పష్టంగా. దాన్ని చూడటానికి కేవలం సులభంగా చూడాలి. శ్రీకృష్ణుడు అంటాడు, ప్రతి ప్రాణి నాలోంచి పుట్టిందే, అందుకే ప్రతి జీవిలో నేనే ఉన్నాను. ఈ భావనతో ఎవరైతే చూస్తాడో అతను ఎవరినీ ద్వేషించడు, ఏ బంధంలోనూ చిక్కుకోడు. శ్రీకృష్ణుడు ఈ మాట చెప్పినప్పుడు అది కేవలం ఒక ఫిలాసఫీ చెప్పడం లేదు, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చుకోమని చెప్తున్నాడు. మనిషి యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే అతను ఇతరులను తనకంటే వేరుగా చూడటం. ఈ నేను వేరు, నువ్వు వేరు అనే భావన వచ్చినప్పుడే మనలో పోలిక, అహంకారం, ద్వేషం, అసూయ మొదలవుతాయి. ఇప్పుడు ఆలోచించండి, మనం ఎవరైనా చూసి ఇతను నాకంటే భిన్నమైనవాడు, ఇతని ఆలోచనలు, అలవాట్లు, మతం, భాష వేరు అని అనుకున్నప్పుడు మనం నిజంగా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తామా? లేదు. మనం అతన్ని మన నుండి దూరంగా ఉంచడం మొదలు పెడతాం. ఈ దూరం పెరిగే కొద్దీ మన మనసులో ఒక రకమైన అభద్రత మొదలవుతుంది. ఇదే నెమ్మదిగా ద్వేషంగా మారుతుంది. కానీ ఈ కోణంలో ఆలోచించండి, ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మ భగవంతుడి అంశమే అయితే మనం చూస్తున్న వ్యక్తి మనకు పరాయివాడు కాదు. అతను కూడా మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడి నుండి వచ్చాడు. అతను కూడా మనలాంటివాడే. అప్పుడు ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువవారు కాదు, ఎవరు మనవాళ్లు కాదు, ఎవరు పరాయివాళ్లు కాదు.
అంతా ఒకే చైతన్యం యొక్క వేరువేరు రూపాలుగా కనిపిస్తుంది. సముద్రంలో అలలలాగా చూడటానికి ప్రతి అల వేరుగా కనిపిస్తుంది. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. కాని మీరు గమనిస్తే ప్రతి అల అదే సముద్రపు నీటితో తయారయ్యింది. అలాగే ప్రతి జీవి, ప్రతి మనిషి ఒకే భగవంతుడి యొక్క వేరువేరు రూపాలు. మన శరీరాలు వేరు, మన ఆలోచనలు వేరు, కాని మనలో ఉన్న ఆత్మ ఒక్కటే. అందుకే మనం ఎవరినైనా చూసి వారిలో మనకంటే భిన్నమైనది ఏదో ఉందని అనుకున్నప్పుడు మనం ఆ భగవంతుడి నుండి మనల్ని మనమే వేరు చేసుకుంటున్నామని అర్థం. కాని మనం ఇతరులలో కూడా ఆ దైవత్వాన్ని చూడటం మొదలుపెట్టినప్పుడు మన బంధాలలోంచి పోలిక పోతుంది, ద్వేషం పోతుంది. మిగిలేది కేవలం ప్రేమ, కరుణ, ప్రశాంతత. మీరు గమనించి ఉంటారు, ఒక చిన్న పిల్లాడిని చూసినప్పుడు మనకు తెలియకుండానే నవ్వు వస్తుంది, ఒక ఆత్మీయత అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లాడిలో మనం ఏ కల్మషం చూడము, ఏ భేదం చూడము. అదే భావనను మనం ప్రతి ఒక్కరి పట్ల తీసుకువస్తే ఇతను కూడా ఆ భగవంతుడి రూపమే అని అనుకుంటే అప్పుడు ద్వేషం ఎందుకుంటుంది, ఆందోళన ఎందుకుంటుంది? మన ఆలోచనను నేను అనే చిన్న గిరి నుండి మనమందరం అనే విశాలమైన భావన వైపు తీసుకువెళ్ళినప్పుడు జీవితంలోని సగం సమస్యలు అక్కడే తీరిపోతాయి. మనం ఇతరులలో భగవంతుడిని చూడటం మొదలుపెట్టినప్పుడు మనలో ఉన్న దైవత్వాన్ని కూడా మనం అనుభవించడం మొదలుపెడతాం. జీవితంలో అసలైన ప్రేమ, కరుణ, శాంతి ప్రారంభమయ్యేది అప్పుడే. మీరు గమనించి ఉంటారు, ఒక చిన్న పిల్లాడిని చూసినప్పుడు మనకు తెలియకుండానే నవ్వు వస్తుంది, ఒక ఆత్మీయత అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లాడిలో మనం ఏ కల్మషం చూడము, ఏ భేదం చూడము. అదే భావనను మనం ప్రతి ఒక్కరి పట్ల తీసుకువస్తే ఇతను కూడా ఆ భగవంతుడి రూపమే అని అనుకుంటే అప్పుడు ద్వేషం ఎందుకుంటుంది, ఆందోళన ఎందుకుంటుంది? మన ఆలోచనను నేను అనే చిన్న గిరి నుండి మనమందరం అనే విశాలమైన భావన వైపు తీసుకువెళ్ళినప్పుడు జీవితంలోని సగం సమస్యలు అక్కడే తీరిపోతాయి. మనం ఇతరులలో భగవంతుడిని చూడటం మొదలుపెట్టినప్పుడు మనలో ఉన్న దైవత్వాన్ని కూడా మనం అనుభవించడం మొదలుపెడతాం. జీవితంలో అసలైన ప్రేమ, కరుణ, శాంతి ప్రారంభమయ్యేది అప్పుడే. శ్రీకృష్ణుడు అంటాడు, జీవితం భవిష్యత్తులో లేదు, గడిచిపోయిన కాలంలోనూ లేదు. అది కేవలం ఈ క్షణంలోనే ఉంది. ఈ ఒక్క వాక్యంలో భగవద్గీతలోని మొత్తం సారం దాగి ఉంది. కాని మనలో చాలామంది ఈ నిజాన్ని గ్రహించలేరు. మనం ఎప్పుడూ గడిచిపోయిన నిన్నటి జ్ఞాపకాలలో బందీలుగా ఉంటాం, లేదా రాబోయే రేపటి గురించిన ఆందోళనలో ఉంటాం. ఈ పరుగులో మన చేతిలో నిజంగా ఉన్న ఆ అద్భుతమైన క్షణాన్ని, అంటే వర్తమానాన్ని కోల్పోతాం. మీరు ఉదయం నిద్రలేచినప్పుడు మీ మొదటి ఆలోచన ఏంటి? బహుశా నిన్న జరిగిపోయిన ఏదో ఒక తప్పు గురించి, లేదా ఈ రోజు చెయ్యాల్సిన పనుల గురించిన ఆందోళన. మన మనసు ఈ రోజులో, ఈ క్షణంలో ఉండదు. మనం శరీరంతో ఇక్కడ ఉంటాం, కాని మనసు గడిచిపోయిన కాలంలోకో, రాబోయే కాలంలోకో ప్రయాణిస్తూ ఉంటుంది. కాని ఆలోచించండి, ఎవరైనా గడిచిపోయిన కాలానికి వెళ్ళి దేనినైనా మార్చగలరా? ఎవరైనా భవిష్యత్తును ముందుగా చూసి ఈ రోజు ఆందోళనను తగ్గించుకోగలరా? లేదు. అయినా మనం పదే పదే అదే పని చేస్తాం. మన ప్రశాంతతను మనమే పాడు చేసుకుంటాం. మనిషి మనసు ఒక ప్రవహించే నది లాంటిది. దాన్ని మనం ఆపలేము, కాని దానికి ఒక దిశను చూపించగలము. ఆ దిశే వర్తమాన క్షణం. మీరు పూర్తిగా ఇప్పుడులో జీవించడం మొదలుపెట్టినప్పుడు సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా మాయమవుతుందో అలాగే మీ జీవితంలోని చాలా ఆందోళనలు, భయాలు వాటంతట అవే తొలగిపోతాయి. వర్తమానంలో జీవించడమంటే భవిష్యత్తు గురించి ఆలోచించకూడదని కాదు, గతం నుండి పాఠాలు నేర్చుకోకూడదని కాదు. దాని అర్థం మీరు ఏ పని చేస్తున్నా దాన్ని పూర్తి మనసుతో, పూర్తి శ్రద్ధతో చెయ్యాలి. మీరు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా వారితోనే ఉండండి. మీరు భోజనం చేస్తున్నప్పుడు దాని రుచిని ఆస్వాదించండి. మీరు నడుస్తున్నప్పుడు కేవలం నడవండి. మీ మెదడులో వేరే ఆలోచనలు వద్దు. ఈ అలవాటు మొదట కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే మన మనసుకి ఎప్పుడూ గతం, భవిష్యత్తుల మధ్య తిరిగే అలవాటు ఉంది. కానీ మీరు నెమ్మదిగా మీ దృష్టిని ఈ క్షణం వైపు తీసుకురావడం మొదలుపెట్టినప్పుడు ఒక లోతైన ప్రశాంతతను అనుభవిస్తారు. ఆ ప్రశాంతత ఏ గుడిలోనో, ఏ కొండ మీదనో దొరకదు.
అది మీ లోపలే ఉంది. మీరు కేవలం మీ ఇప్పుడుతో కనెక్ట్ అవ్వాలి. ఒకసారి ఒక వ్యక్తి శ్రీకృష్ణుడిని అడిగాడు, భగవాన్, నా జీవితంలో ఇంత అశాంతి ఎందుకుంది? అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు, ఎందుకంటే నువ్వు జీవితం లేని చోట జీవిస్తున్నావు. నువ్వు గడిచిపోయిన గతాన్ని, రాబోయే భవిష్యత్తును పట్టుకుని వేలాడుతున్నావు. కాని జీవితం ఈ క్షణంలో, ఈ శ్వాసలో ఉంది. నేను ఉన్న చోట, నువ్వు ఉన్న చోట ఉంది. ఆలోచించండి, మీరు నిజమైన ఆనందాన్ని అనుభవించిన క్షణాలు ఎప్పుడూ వర్తమానంలోనే జరిగాయి. అది మీ ప్రియమైన వారితో నవ్వడం కావచ్చు, ఒక అందమైన సూర్యాస్తమయాన్ని చూడటం కావచ్చు, ఒక మంచి పాట వినడం కావచ్చు. అవన్నీ ఆ క్షణంలో, ఆ ఒక్క క్షణంలోనే జరిగాయి. అందుకే జీవితం ఎప్పుడో వస్తుందని లేదా వెళ్ళిపోయిందని అనుకోకండి. జీవితం ఇదే, ఈ శ్వాసలో, ఈ చూపులో, ఈ అనుభవంలో. మీరు ఈ నిజాన్ని తెలుసుకున్నప్పుడు భయం, ఆందోళన మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఆ రెండు గతం, భవిష్యత్తుల నుండి పుట్టినవే. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోండి. ప్రతి రోజును ఒక కొత్త జీవితంగా బతకండి. ప్రతి క్షణంలో సంపూర్ణంగా ఉండండి. అప్పుడు మీ జీవితం బయట ఏమీ మారకపోయినా లోపల నుండి ప్రశాంతంగా, ఆనందంగా మారడం మీరు చూస్తారు. మనమందరం కలిసి ఈ దివ్యమైన ఉపదేశాలను కేవలం విని అర్థం చేసుకోవడమే కాకుండా వాటిని మన దైనందిన జీవితంలో ఆచరించడానికి కూడా నిజాయితీగా ప్రయత్నిద్దామని ప్రార్థిద్దాం. ప్రభు శ్రీకృష్ణుని అపారమైన కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలి. జై శ్రీ రాధే కృష్ణ.